ఒకప్పుడు చాలా దూరంలో ఒక మాయల రాజ్యం ఉండేది. దానికి పేరు కల్పవృక్షం. ఈ రాజ్యం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది అద్భుతాలతో నిండిపోయి ఉండేది. ఈ రాజ్యంలో ఒక వింత గొప్ప చెట్టు ఉండేది. ఆ చెట్టు పేరే కల్పవృక్షం. అందుకే ఆ రాజ్యానికి కల్పవృక్షం అని పేరు వచ్చింది. ఈ చెట్టు సాధారణమైన చెట్టు కాదు. ఇది నిజంగా అర్హులైన వారికి ఏ కోరికనైనా తీర్చగల సామర్థ్యం కలిగి ఉన్న చెట్టు. కల్పవృక్షంలోని ప్రజలు పరస్పరం ప్రేమగా సంతోషంగా జీవించేవారు. వారు ప్రకృతితో ఏకీభవించి కల్పవృక్షాన్ని తమ రక్షకుడిగా గైడ్గా గౌరవించేవారు. రాజ్యం యొక్క పాలకుడు రాజా ధర్మ విజయ చాలా తెలివైన న్యాయమైన రాజు. ఆయనకు 2 పిల్లలున్నారు. ధైర్యవంతుడు, ఆత్మ పరిశీలన కలిగినవాడు యువరాజు అయిన ఆర్యన్, నెమ్మదిగా ప్రేమగా ప్రవర్తించే యువరాణి అనయ. ఒకరోజు రాజ్యంలో ఒక వార్త విస్తరించింది. కల్పవృక్షం ఎండిపోతుందని. చాలా ఎక్కువ ఆకులతో పచ్చగా ఉండే ఆ చెట్టు ఆకులు కొమ్మలు ఎండిపోవడం ప్రారంభించాయి. చెట్టు పండ్లు ఇంకా పండడం లేదు. ప్రజలు ఆందోళన చెందారు. ఎందుకంటే కల్పవృక్షం వారి సంతోషం మరియు సంపదకు మూలాధారంగా ఉంది. అప్పుడు ఆ రాజు రాజ్యంలో ఉన్న గొప్ప పండితులను చెట్టు సమస్యను తెలుసుకోవడానికి పిలిచారు. కొన్ని రోజుల దీర్ఘమైన ధ్యానం మరియు ప్రార్థన తర్వాత అతిపెద్ద పండితుడు గురువేదాచార్య మాట్లాడుతూ, కల్పవృక్షం ఎందుకు ఎండిపోతుందంటే మన రాజ్యంలో ప్రేమ సామర స్వభావం క్రమంగా తగ్గిపోతుంది. స్వార్థం ద్వేషం లేకుండా ఉండే శుద్ధమైన హృదయం మాత్రమే చెట్టుకు తిరిగి ప్రాణవాయువు చేకూర్చగలదు అని చెప్పాడు. ఇది విన్న యువరాజు ఆర్యన్, యువరాణి అనయ కల్పవృక్షాన్ని రక్షించడానికి ఒక యాత్ర ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నారు. వారు తమ లగేజ్ని ప్యాక్ చేసుకొని ప్రపంచంలోనే స్వచ్ఛమైన హృదయాన్ని కనుక్కునేందుకు ప్రయాణం మొదలుపెట్టారు. వారు పొడవైన అడవులు, శక్తివంతమైన నదులు, ఎత్తైన పర్వతాలను దాటి అనేక సవాళ్లను ఎదుర్కొని అనేక మంది ప్రజలను కలుసుకున్నారు. మొదట వారు ఒక పేద రైతును కలుసుకున్నారు. అతను ఒక భయంకరమైన తుఫానులో తన అన్ని పంటలను కోల్పోయాడు. ఆ రైతు విచారంగా ఉన్నప్పటికీ అతనికి ఉన్న కొద్దిపాటి ఆహారంలో నుంచే వాళ్ళిద్దరికీ భోజనం అందించాడు. ఆ రైతు చూపించిన దయకు ఆర్యన్ మరియు అనయ రైతు హృదయం ఎంత స్వచ్ఛమైనదో అని అర్థం చేసుకున్నారు. అయితే రైతు వాళ్ళ వెంట వెళ్ళడాన్ని తిరస్కరించాడు. నేను నా కుటుంబం గ్రామం కోసం నా పంటను మళ్ళీ పండించాల్సి ఉంది అని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఒక వ్యాపారవేత్తను కలుసుకున్నారు. అతను ఒకప్పుడు చాలా సంపన్నుడిగా ఉండేవాడు. కానీ ఒక అగ్ని ప్రమాదంలో అన్నింటినీ కోల్పోయాడు. తను అంత నష్టపోయినప్పటికీ అతను ఇంకా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మాత్రం మానలేదు మరియు పేదలతో తన మిగిలిన సంపదను పంచుకున్నాడు. ఆర్యన్ మరియు అనయ మరలా అతని త్యాగంతో సంతోషించారు. కానీ వ్యాపారవేత్త కూడా వారికి తోడుగా వెళ్ళడానికి నిరాకరించాడు. ఈ కష్టకాలంలో నా సమాజానికి నేను మద్దతు ఇవ్వాలి, నేను ఇక్కడే ఉండాలి అని చెప్పాడు. చివరికి ఆ 2 పిల్లలు ఒక దూరమైన గ్రామానికి చేరుకొని అక్కడ ఒక వృద్ధ మహిళను చేరుకున్నారు. ఆమె చాలా పేదరాలు అయినప్పటికీ ఆమె రోజు గాయపడిన జంతువులను సంరక్షించడం, ఆకలితో ఉన్న పిల్లలకు ఆహారం ఇవ్వడంతో గడిపేది. ఆర్యన్ మరియు అనయ ఆమెని తనతో పాటు రావాలని కోరినప్పుడు ఆమె చిరునవ్వుతో, నేను వయస్సు మీద ప్రయాణించలేను, కానీ నేను మీకు ఒక ఆశీర్వాదం ఇవ్వగలను మరియు నేను ఎప్పుడూ నేర్చుకున్న ఒక రహస్యం చెప్పగలను అని చెప్పింది. ఆ వృద్ధ మహిళ వారికి ఒక చిన్న పౌచ్లో నింపిన విత్తనాలను అందిస్తూ, ఇవి ప్రేమ మరియు దయా విత్తనాలు. ఈ విత్తనాలను కల్పవృక్షం వద్ద నాటండి, అది తిరిగి వికసిస్తుంది అని చెప్పింది. ఆ విత్తనాలను చేత్తో పట్టుకొని హృదయాల్లో ఆశను నింపుకొని ఆర్యన్ మరియు అనయ తమ రాజ్యానికి వచ్చారు. కల్పవృక్షం చుట్టూ విత్తనాలను నాటారు. అతి కొద్ది సమయంలోనే అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆ చెట్టు మళ్ళీ సజీవంగా మారింది. దాని ఆకులు పచ్చగా మారి కాయలు ముదిరి గుబాలించే పువ్వుల సువాసనతో వాతావరణం నిండిపోయింది. కల్పవృక్షం ఒకే ఒక్క స్వచ్ఛమైన హృదయంతో కాపాడబడలేదు, కానీ ప్రజలందరి దయ ప్రేమ ద్వారా రక్షింపబడింది. ఆ రోజు నుండి కల్పవృక్ష రాజ్యం ముందుకు వెళ్ళి ఎప్పటికీ మునిపటిలా సంతోషంగా సమృద్ధిగా ఉండిపోయింది. చెట్టు మళ్ళీ కోరికలను నెరవేర్చింది, కానీ కేవలం త్యాగం, ఇతరుల పట్ల ప్రేమ చూపే వారికి మాత్రమే.
కల్పవృక్ష రాజ్యంలోని ప్రజలు ఈ కథను తరతరాలుగా గుర్తుంచుకుంటూ నిజమైన ఆనందం పంచుకోవడంలో మరియు ఇతరులతో కలిసి జీవించడం ద్వారా కలుగుతుందని నమ్ముతున్నారు. ప్రిన్స్ ఆర్యన్ మరియు ప్రిన్సెస్ అనయ జ్ఞానవంతులు మరియు న్యాయవంతులుగా పెరిగి తమ రాజ్యానికి మంచి పాలకులుగా మారారు. వారు ప్రేమ మరియు సామరస్యంపై సందేశాన్ని ఎల్లప్పుడూ వ్యాప్తి చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి క్యూట్ అండ్ స్మాల్ మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టిన ప్రతి స్టోరీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.